శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మరి కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మారుతున్నటువంటి గ్రహాల స్థితి ఈ కర్కాటక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది, మరి ఆ ప్రభావం నుంచి మనం తట్టుకోవాలంటే జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక పరిశోధనతో కూడుకున్నటువంటి ఈ వీడియోని మీకు చెప్పడం జరుగుతుంది. కొద్దిగా జ్యోతిష్ శాస్త్రంలో పరిజ్ఞానం కానీ నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఈ విషయాలు బాగా అర్థమవుతుంటాయి. అది అమలు చేయడం వల్ల మీకు కూడా కొంత ప్రతిఫలం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైనా సరే ఈ గ్రహాల్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు ప్రతి గ్రహం కూడా మీకు మిత్రుడుగానే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఆ గ్రహం యొక్క స్థితిని అర్థం చేసుకొని ఆ గ్రహం యొక్క చర్యల్ని అవి ఏ విధంగా మనకి ఉపయోగపడతాయని ఆలోచించి ఆ విధంగా మనం నడుచుకున్నప్పుడు ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలిస్తుంది. ఈవెన్ శని భగవానుడు కూడా మరి ఖచ్చితంగా మీరు శని భగవాను యొక్క చర్యలు అర్థం చేసుకొని శని ఏ విధంగా జాతకుడికి ఉపయోగపడతాడు, మనం శని మంచి పొందాలంటే ఏం చేయాలన్నది తెలుసుకుంటే శని ఇచ్చినటువంటి సంపదని ఏ గ్రహం కూడా ఇవ్వలేకపోతూ ఉంటాడు. అందుకనే ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే మరి చంద్రుడు అధిపతి అవడం వల్ల మరి చంద్రుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సుమారుగా 2 రోజుల 6 గంటల నుంచి సుమారుగా 2 రోజుల 10 గంటలు ఆ విధంగా పడుతుంటుంది. సో ఇంత తొందరగా ఏ రాశి వారికి ఆ రాశ్యాధిపతి మారడం జరగదు. మరి చంద్రుడు ఒక్కడే చాలా వేగంగా మారుతుండడం. అందుకనే ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆలోచనలు నిర్ణయాలు తొందరగా మారిపోతుంటాయి. ఈరోజు ఉన్నటువంటి ఆలోచన మర్నాడు ఉండదు, మర్నాడు అనుకున్నది ఆ మర్నాడు ఉండదు అన్నమాట. ఈ విధంగా మారుతుంటుంది. ఒక రోజు అతివృష్టిగా చాలా హ్యాపీగా అడిగిన వారందరికీ లేదనకుండా చాలా బాగా చూస్తూ ఉంటాడు, అందరికీ సాయం చేస్తుంటాడు. అదే ఇంకో రోజు ప్రతి వాడి మీద కోపం పడుతుంటాడు, ఎవరితో కూడా మాట్లాడడు, చాలా మూడిగా ఉంటాడు. ఈ విధంగా జాతకుడి యొక్క స్థితి మరి ఈ 2-3 రోజులకి మారిపోతుంటుంది. కాబట్టి మరి మనం కర్కాటక రాశి వారితో ఏదైనా అగ్రిమెంటో ఒప్పందమో చేసుకుంటే పెద్దగా లేట్ చేయకూడదు. వాడు ఓకే అన్నాడు, సరే మన ఇద్దరం కలిసి ఇచ్చేద్దాం, లేదంటే మీకు పలానా అమౌంట్ మీకు ఇస్తాను, లేదంటే నేను ఈ కారు మీకు అమ్ముతాను, లేదంటే ఈ కారు నేను కొనుక్కుంటాను అనుకున్నప్పుడు ఆడు అన్నాడు ఎంబటినే ఒక తెల్లగాయదం తెప్పించి టకటకమ్మని రాపిచ్చేసి సంతకాలు తీసుకొని అప్పటికప్పుడు అయితేనే వాడితో మీకు పని అయినట్టు. లేదంటే మీరు ఈరోజు అతను కారు అమ్ముతాను అంటాడు, 3 లక్షలు తెమ్మంటాడు. మీరు సరే రేపు వస్తానంటారు, ఈ 3 లక్షలు తంటాలు రేపు వెళ్తే ఈ కారు అమ్మనబ్బాయి మా పిల్లలు ఒప్పుకోవట్లేదు, ఇది మా భార్య ఒప్పుకోవట్లేదని అలా మాట వెనక్కి తీసుకుంటాడు. అంటే అతను తీసుకున్నట్టు ఉండడం. ఈ విధంగా అంటే అతను జాతక స్థితి ఆ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండలేకపోతుంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళతో ఈ కర్కాటక రాశి వారు ఎవరితో వ్యవహారం చేయాలనుకున్నా ఒక నిర్ణయం చేయాలన్నా అప్పటికప్పుడు అయితేనే అయినట్టు, లేదంటే అది ఇంచుమించుగా జరగనట్టు అనుకోవాలి. ఇది కొన్ని సందర్భాల్లో జాతకుడికి లాభాన్ని ఇస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మరి చంద్రుడు ప్రస్తుతం మరి ఈ రాశి వారికి అష్టమంలో శని కూడా ఉండడం వల్ల ముఖ్యంగా మరి కొద్దిగా క్యాలెండర్ చూసేవారికి వీటికి నెలకొకసారి ప్రతి నెల వస్తుంటుంది. ఈ విధంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలు జరిగే రోజు మాత్రం చాలా స్ట్రగుల్గా ఉంటుంది.
చాలా మనశ్శాంతిగా ఉండదు, ఇది చాలా ఇల్ హెల్త్గా ఉంటుంది, మనసు వర్రీగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి వారు ఈ 3 నక్షత్రాలు ఉన్న రోజు ఎటువంటి అగ్రిమెంట్లు, ఎటువంటి లావాదేవీలు తీసుకోవద్దు. అయితే మరి ఎప్పుడు తీసుకోవాలి అని ఆలోచిస్తే, మరి గురువు లాభస్థానంలో ఉన్నాడు కదా, కళ్ళు మూసుకొని ఏ వ్యవహారం అయినా మీరు ఈ కృత్తిక నక్షత్రం 2, 3, 4 పదాలు కృత్తిక నక్షత్రం అయినా ఏం పర్వాలేదు. కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు జరిగే రోజుల్లో ఎటువంటి వ్యవహారాలైనా, ఆర్థిక సంబంధించిన లావాదేవీలైనా, కోర్టుకు సంబంధించిన లావాదేవీలైనా ఖచ్చితంగా మీకు ఆ పని సక్సెస్ అయి తీరుతుంది. అంటే ఇది జీవితాంతం వర్తించదు. గురువు వృషభ రాశిలో ఉండగా మీరు ఈ 3 నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు వచ్చిన రోజున 100% మీ యొక్క కార్యక్రమాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. అలాగే ఇది ఇంచుమించుగా మీకు అక్టోబర్ 10వ తారీఖు వరకు కుజుడు వ్యయ స్థానంలో ఉంటాడు కదా మనకి. అప్పటి వరకు మీరు ఏదైనా కొనాలన్నా, ఖర్చు పెట్టాలన్నా, భూమి కొనాలన్నా, స్థిరాస్తి కొనాలన్నా ఎప్పుడు మీకు అక్టోబర్ 10వ తారీఖు లోపల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల రోజు మరి ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల భూములు కొనాలన్నా ఆ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా మీరు ఈ రెమెడీలు పాటించడం వల్ల మరి అంటే ఏం లేదు, ఏ భావం లాభస్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు ఆ నక్షత్రాలు మీకు అనుకూలిస్తాయి. శని అష్టమంలో ఉన్నాడు కదా, ఆ నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర అటు ఇటుగా పాదాలు పక్కన పెడితే అవి మనం ఎటు పరిస్థితుల్లో కూడా ఎటువంటి పని చేయకూడదు. ఈ విధంగా సింపుల్గా పాటించడం. అలాగే మరి చంద్రుడు నిలకడగా అంటే వాడు ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు అష్టమంలో ఉన్న, మకర కుంభాల్లో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న చాలా బలహీనపడి ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్కాటక రాశి వారికి చంద్రుడు శనిగ్రహంతో కలిసి ఉంటే, వాళ్ళు పుట్టినప్పుడు కలిసి ఉంటే వాళ్ళు జీవితంలో చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. వృత్తిపరంగా, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మీ మదర్ కూడా, అంటే ఎవరైతే ఈ కర్కాటక రాశిలో శని చంద్రులు కలిసి పుట్టారో వాళ్ళ తల్లిగారు కూడా చాలా వరకు జీవితంలో సక్సెస్ కాలేకపోవడం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే ఖచ్చితంగా మదరు ఎర్నింగ్ చేస్తూ ఉంటారు, ఏదో సంపాదిస్తూ జాతకుడి అభివృద్ధికి కారణం అవుతారు. అయితే వ్యక్తిగతంగా ఆమె సుఖపడలేదు. అంటే ఈ విధంగా ఎవరి జన్మ జాతకంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాడో వాళ్ళు చాలా స్ట్రగుల్ పడతారు. అయితే ఇంకోటి అంటే దూర ప్రాంతంలో, విదేశంలో మళ్ళీ కలిసి వస్తుంది. అంటే ప్రతిదానికి మంచి చేయడం ఉంటుంది. అదే చంద్రుడు గురువుతో కలిసి ఉంటే మంచి అద్భుతమైనటువంటి గజకేసరి యోగం ఏర్పడి జీవితంలో అన్ని సౌకర్యాలు పొందుతారు. జీవితంలో మంచి స్థితి, చెడు స్థితి కూడా చూస్తారు. వాళ్ళకి మంచి ఆరోగ్యవంతురాలు, మంచి ఆర్థిక స్థితి కలిగినటువంటి, మంచి సలహాలు, సంప్రదింపులు ఇచ్చినటువంటి మదరు కలిగి ఉంటారు. అంటే కర్కాటక రాశి వారికి వెరీ సింపుల్. వాళ్ళ తల్లిగారు స్థితి చాలా బాగుంది, ఆవిడ జీవితం చాలా బాగా నడిచింది, అదృష్టవంతంగా ఉన్నారంటే 100% ఈ కర్కాటక రాశి వారు అదృష్టవంతులై జీవితాంతం సుఖపడతారు, స్థిరాస్తులు కలిగి ఉంటారు. వాళ్ళు మదర్ స్ట్రగుల్ పడ్డారు, హెల్త్ ప్రాబ్లమ్స్, వైవాహిక జీవితంలో చికాకులు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఖచ్చితంగా ఈ జాతకుడు కూడా జీవితంలో పెద్దగా సుఖపడలేకపోతుంటాడు. ఎటువంటి ఆస్తి సంపాదించలేడు, జీవితం అంతా మనశ్శాంతి లేకుండా గడుపుతూ ఉంటాడు. సో ఏదైనా మరి ఈ కర్కాటక రాశి వారు జీవితంలో సుఖంగా ఉండాలంటే మరి సోమవారం రోజు నియమంగా ఉండాలి. ప్రతినిత్యం శివుడికి జలంతో, శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలి. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి వెన్నెల్లో, అంటే వెన్నెలు వచ్చిన తర్వాత అమ్మవారిని ఆరాధించి పాయసం నైవేద్యంగా పెట్టడం, సాధ్యమైనంత వరకు పౌర్ణమి రోజు
తెలుపు రంగు వస్త్రాలు ధరించి మనశ్శాంతిగా మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటే మంచిది. దొరికితే మంచి ముత్యాల గొలుసు హారం ధరించవచ్చు. పాలరాతితో చేసినటువంటి శివుని యొక్క ప్రతిమ కానీ శివలింగాన్ని కానీ శ్రేష్టమైనటువంటి ఆవు పాలతో పూజించవచ్చు. ఓపిక లేని వారు శివలింగాన్ని మంచి మీ యొక్క పూజా రూమ్లో పెట్టుకొని అది వాటర్లో ఉండేలా పెడితే 100% కేవలం కర్కాటక రాశి వారికి మనశ్శాంతి ఉంటే చాలు, జీవితంలో అన్నీ సాధించగలరు. అటువంటి మనశ్శాంతి పొందాలంటే ఈ సోమవారం, పౌర్ణిమ, శివుడు ఇవి చేసుకుంటే 100% సుఖపడతారు. అయితే వీళ్ళ జీవితంలో మనశ్శాంతిగా ఉండాలంటే ఈ కర్కాటక రాశిలో ఏ లగ్నమైనా కర్కాటక రాశి వారైనా కుంభరాశి, మకర రాశి ఈ 2 రాశుల్లో జన్మించిన వారితో వివాహం కాకపోయినా పర్లేదు, కానీ వీళ్ళతో వివాహం చేసుకుంటే జీవితాంతం ఇబ్బందులు అన్నవి ఉండే అవకాశం ఉన్నది. ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలి మాల. ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది. అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కళ్ళారా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వకంగా ఒకరిద్దరికి చెప్పడం, వాళ్ళు ధరించడం వల్ల బాగుంది. అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలి మాల ప్లాస్టిక్తో తయారు చేయనివి కూడా రావడం జరిగింది. అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు, అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉండడం వల్ల ఈ కరుంగలి మాల అనేది నలుపు రంగులో ఉంటుంది. ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు, వేరే చెట్టు అని తుమ్మ చెట్టు లాంటిదని కొందరు అంటుంటారు. సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు బయటపడవేస్తుంది. కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు, కేవలం ఇదే పరిష్కారం, ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది. అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచారరీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల, ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే 2 నియమాలు చేయాలి. ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లగాలి. 2 ఏంటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి. మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది. ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు. కొద్దిగా తెలుసున్న చోట మంచిది, అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు. తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల 100% ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అనేది నేను ప్రాక్టికల్గా చూశాను. స్వస్తి.